రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. ఇలాగ చేసినంత. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీజ దమ్ముకి కొంచెం యాటిట్యూడ్ అనేది పెరిగింది. బిగ్ బాస్ ముందు నుంచి నాకు పొగరు అనుకుంటారా? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఏంటి? బయటకు వచ్చాక ఫేమ్ వచ్చేసింది కదా, మాతో మాట్లాడదు ఇంకా అలా అనుకునే ఫీలింగ్ మీ ఫ్రెండ్స్ లోనే అనుకుంటారు. అసలు అంటే అలా ఎవ్వరు ఉంది. లేరు, ఎవ్వరు అనుకోరు. అనుకోలేదా? మ్హూ. మంచిగుంటున్నావా? అందరితోనే ఉంటా, నేను మంచిదానే కదా. అవును, నాకు తెలుసు. పొగరుందా నాకు అసలు? లేదు, ఆ, నాకు అనిపించలేదు, నాకు ఎప్పుడు. లేదు, నీకు కా- అనిపించలేనప్పుడు నా ఫ్రెండ్స్ అసలు. అవును. నేను నీది ఒకటి అబ్జర్వ్ చేశా, టీవీ చూస్తూ ఫోన్ నొక్కడం ఏంటది? ఏంటి? నాకు అన్నీ అన్నీ సరే, ఇప్పుడు టీవీ చూస్తా సరే, కానీ ఏంటంటే ఫోన్ లో నేను ఏం చేస్తానో తెలుసు కదా. చాటింగ్ చేయదు, మెసేజ్లు అదే చదవను, ఆ వీడియో సాటిస్ఫై సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాను, ఏఎస్ఎంఆర్ వీడియోస్, లేదా చెస్ ఆడతాను, లేదా గేమ్స్ ఆడతాను, లేదా నవలు చదువుతా. నాకు మల్టీ టాస్కింగ్ అనమాట అలవాటు అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏంటంటే జాబ్ వర్క్ చేస్తూ కోడింగ్ రాస్తూ పక్కన ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. సో అట్లా వల్ల ఎలా అయిందంటే స్క్రీన్ అలవాటు అయింది, కానీ టీవీ చూస్తూ స్క్రీన్ అలవాటు అవ్వాలి. అట్లా మల్టీ టాస్కింగ్. ఎప్పుడు చూడు నా చేతిలో ఫోన్ ఉందంటే ఏ మెసేజ్ చేయను, కాల్ చేయను, కానీ ఏదో ఒకటి చేయాలి ఫోన్ లో. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తావు, సినిమా చూస్తావా, ఫోన్కి వెళ్తావా? సినిమా మరి వెళ్ళినాక సినిమా చూడాలి కదా, లైటింగ్ వస్తే పక్కన కొడతారని చెప్పి మొత్తానికి భయంతో ఆపుతావు, కానీ లేకపోతే అప్పుడు కూడా అక్కడ కూడా ఖచ్చితంగా. అంటే నీకు ఏంటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ నీకు? నేను ఎప్పుడైనా కొంచెం అబ్బా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నానంటే ఫస్ట్ ఫోన్ పట్టేసుకుంటాను, ఏదో ఒకటి గెలుగుతా, కానీ గెలుగుతా అనమాట. అట్లాగా ఫోన్ ఇస్ లైక్ ఏ డిస్ట్రాక్షన్ అనమాట. సరే, ఆ ప్రాబ్లమ్ మనం ఎట్లయినా డిస్ట్రాక్ట్ చేయడానికి ఫోన్ వాడతా. అంతే. హౌస్, బిగ్ బాస్ హౌస్ గురించి మ్మ్. మాట్లాడుకుందాం. మ్మ్. హౌస్ లోకి వెళ్ళావు, నేను టాప్ 5 అని ఎక్స్పెక్ట్ చేశా. మ్మ్. అలా ఇది ఉంటుంది, బాగా ఫైట్ చేస్తుంది అని అనుకున్నా. ఎందుకు, ఏమైంది అనుకుంటున్నావు? నీ నెగిటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్లీ అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు, మ్మ్. నేను ఎప్పుడు అది యాక్సెప్ట్ చేస్తా. మ్మ్. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు కూడా చాలా ట్రోలింగ్ కమెంట్స్ అంటే నేను మాట్లాడే దాన్ని బట్టి అలవాటు. వచ్చేది. మ్మ్. సో నేను పెద్ద పట్టించుకోను. మ్మ్. బిగ్ బాస్ హౌస్ ఏంటంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, మ్మ్. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. మ్మ్. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్కి వచ్చినా సరే, ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీజ్ ఎ స్టర్డ్, హీజ్ ఏ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏంద్ర అరుస్తుంది, గయ్యాలి అని అంటారు. గయ్యాలి. సో ఫస్ట్ 2 వీక్స్ ఏమైంది అంటే నాకు జనరల్ గానే నా వీడియోస్ చూసిన అర్థమైతే నాకు నార్మల్ గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. మ్మ్. అలాంటిది హౌస్ లో 15 మంది ఉన్నప్పుడు మ్మ్. ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు, మ్మ్. మ్మ్. మాట్లాడేసేదాన్ని. మ్మ్. అది నాకు నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి మ్మ్. వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. మ్మ్. దానివల్ల ఏమైంది అంటే అబ్బా అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిటికీ వేలు పెడుతుందిరా అని చెప్పి నెగిటివ్ వచ్చింది. మ్మ్. తర్వాత రియలైజ్ అయ్యా, ఓకే నాకు సార్ చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఎందుకంత నెగిటివ్ ఎనర్జీ అందరికీ ఇవ్వమని చెప్పి స్లోగా కామ్ అయ్యాను అంతే. మ్మ్. గెలకడం మానేశాను, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పి. అయితే నువ్వు స్టార్టింగ్ హౌస్లోకి వెళ్ళి నీ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నేను అరే అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా ఇది చేశాను. దాన్ని అలా ఉంచేసుకోవాల్సింది, మళ్ళీ వైల్డ్ కార్డ్కి ఎందుకు వెళ్ళావు? ఐ విష్ ఐ హావ్ స్టేడ్. అంటే నేను 5th వీక్ లో ఎలిమినేట్ అయినాక బయట ఉండిపోవాల్సింది నాకు అనిపించింది, తర్వాత అనిపించింది. బట్ వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. డోర్ కొట్టి వచ్చినప్పుడు ఎందుకు లక్ష్మీదేవి డోర్ కొట్టి వస్తుందంటే వెళ్ళిపో అనకూడదు కదా. సో బిగ్ బాస్ నాకు చాలా ఇష్టం కాబట్టి సరే 5th ఎలిమినేట్ అయిపోయినా, అయినో చాలా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేశారు, రీఎంట్రీ అంటూనే ఉన్నారు. అంతమంది ఆడియన్స్ రీఎంట్రీ కోరుతున్నప్పుడు వాళ్ళ కోసమే కూడా వెళ్ళాలి కదా అని చెప్పి బిగ్ బాస్ కూడా ఇష్టం కాబట్టి వెళ్ళకుండా ఉండాల్సిన తర్వాత కదా, అనిపించింది. మరి వెళ్ళాక మళ్ళీ నెగిటివ్ అయ్యింది అవును కదా. వెళ్ళాక అనవసరంగా అంటే నువ్వు బయటకు వచ్చాక చాలా మంది నీ దగ్గర నుంచి కూడా ఏదో వీడియోలో ఎక్కడో విన్నాను అనుకుంటున్నా, అంటే ఆల్రెడీ బర్నీ గారు వస్తున్నారు కదా మనల్ని తీసుకోరని. అది నువ్వు మాట్లాడావో ఎవరు మాట్లాడారో నాకు తెలియదు, మేబీ రివ్యూవర్స్ మాట్లాడారో లేకపోతే ఎవరు మాట్లాడారో అని తెలియదు. అంటే బర్నీ గారు ఎలాగో వస్తున్నారు కదా, ఇంకా మీకు రాదని తెలుసు కదా, మరి ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకు వెళ్ళడం? నాకు బర్నీ గారు వస్తున్నారని తెలీదు. తెలీదా? అంటే ముందు రోజు నామినేషన్ చేసేసి అందరినీ లగేజ్ పట్టుకొని రమ్మన్నారు అనమాట. ఎవరైతే ఎలిమినేటెడ్ అయ్యారో అందరినీ లగేజ్ పట్టుకొని వెళ్ళినాక ఎవరు వస్తారు ఎవరు రీఎంట్రీ అనేది నెక్స్ట్ డే చెప్తాము మార్నింగ్ అన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ 9-10 కాల్ చేసి మీరు లగేజ్ తెచ్చుకొని రండి అని అన్నారనమాట. వెళ్ళినాం.
నాకు బర్నీ గారు వస్తున్నారని తెలియదు. నేను కార్ ఎక్కే వరకు ఇద్దరిని కలిపి అదే స్టూడియోకి వెళ్ళిపోయాం, రెడీ అయిపోయి ఒక్కదాన్నే అనుకున్నాను అప్పటి వరకు రీఎంట్రీ అనే ఒక్కదాన్నే. మేబీ లైక్ ఆడియన్స్ కోరుకున్నారు కదా అని చెప్పి ఓకే కార్ ఎక్కినా బర్నీ అని ఉన్నారనమాట. అప్పుడు తెలిసింది బర్నీ గారు కూడా వస్తున్నారని. నాకు తెలియదు ఇట్లా ఒక ఆడియన్స్ పోలింగ్ పెడతారు, మళ్ళీ ఇట్లా ఓట్లు పెడతారు, ఈ ప్రాసెస్ అసలు ఏం తెలీదు నాకు. బిఫోర్ బిగ్ బాస్ చూసావా? చూసావా అంటే ఫాలో అవుతావా? ఫాలో అవుతా. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ నీకు? బర్నీ అని వస్తారని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ప్రియా రావచ్చు, ఎవరైనా రావచ్చు, మేబీ ఏదైనా ఓటింగ్ ప్రాసెస్ అందరికి కలిపి పెడతారేమో అని కూడా అనుకోవచ్చు. బట్ అలా కాకుండా లేకుంటే నీ ఒక్కదానే వెళ్ళాలి, ఎందుకంటే నాకు అన్ఫేర్ అప్పుడు జరిగింది అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యారు కాబట్టి. బట్ అట్లా కాకుండా నన్ను బర్నీ అని పట్టుకెళ్తారని చెప్పి నాకు తెలియదు యాక్చువల్లీ. హౌస్ లో బయట ఏం జరుగుతుందో నీకు తెలుసు, ఏం జరుగుతుంది, ఎలా నడుస్తున్నాయి సిచ్యువేషన్స్, అసలు వాట్ ఈస్ బిగ్ బాస్, అసలు మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఇవన్నీ తెలిసిందానివి. రీఎంట్రీ వచ్చినప్పుడు అర్జున్ అది మన కళ్యాణ్తో మాట్లాడడం కానీ లేకపోతే మిగతా కంటెస్టెంట్స్తో బిహేవియర్ కానీ సడన్గా ఎందుకు చేంజ్ చూపించావు? యాక్చువల్లీ నేను చేంజ్ చూపిలే, నేను ఫస్ట్ నుంచి ఇంతే. నాకు ఒక పాయింట్ చెప్పాలనిపిస్తే చెప్తా. నేను ఫస్ట్ 5 వీక్స్ అసలు చూడలేదు. నామినేషన్ పాయింట్ చేయమన్నారు కాబట్టి 6th 7th వీక్ చూసా. 5 వీక్స్ చూసిన దానికి 6th 7th వీక్ చూసిన దానికి బయట నుంచి చూసేదానికి ఓహో ఇట్లానా అని చెప్పి కళ్యాణ్కి నేను నామినేషన్ చేసింది వాడికి సజెషన్ ఇచ్చి చేయడానికి, ఎందుకంటే ఐ వాంట్ కళ్యాణ్ టు విన్. అండ్ మిగతా వాళ్ళకి కూడా మాధురి గారిది నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ రిజాల్వ్ చేసుకునే లోపే నేను బయటకు వచ్చేసా. సో అది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది బిగ్ బాస్ హౌస్ లోనే మాట్లాడాలి. ఇప్పుడు బయటకు వచ్చాక మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో ఇలా అన్నావు కదా అలా అన్నావు కదా అని చెప్పి మాట్లాడితే వేస్ట్, తెలిసిందే కదా. అందుకని చెప్పి మాధురి గారికి మీరు అట్లా అన్నారు ఆ రోజు అని చెప్పి మాధురి గారితో క్లియర్ చేసుకున్నా. ఇమాన్యుయల్ కి కొంచెం సేఫ్ ఆడుతున్నావు సజెషన్. తనుజ గారికి కూడా, తనుజకు కూడా అప్పుడు ఏంటంటే నాకు 5th వీక్ నేను చాలా క్లోజ్ అయినా. సో ఒక ఆ టైంలో ఏంటంటే అరే తను స్టాండ్ తీసుకోవాల్సింది కదా అని చెప్పి అదొక సజెషన్. కళ్యాణ్కి కూడా నువ్వు కూడా స్టాండ్ తీసుకోవాల్సింది కదా సజెషన్ ఇచ్చాను చెప్పి. అంటే సజెషన్ అనే కాదు, అంటే కళ్యాణ్తోనే కూర్చొని కళ్యాణ్తోనే ఉండి లేదు ఎక్కువ మాకైతే కనిపించింది అది అలాగే లేదు. నేను అందరితో డెమోన్ రీతితో కూర్చున్నా మాట్లాడా. కళ్యాణ్ పడుకొని పోయినా కూడా నేను ఉన్నదే 2-3 డేస్ ఓకే, అప్పటికే టీమ్స్ విడిపోయి బర్నీ అన్నకి సపోర్ట్ చేసేవాళ్ళు బర్నీ అన్నకి, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు అన్నట్టు. సో నాకు సపోర్ట్ చేసే వాళ్ళకు గేమ్ ప్లాన్లు అవి ఇవి మాట్లాడతాం కదా. సో నేను మాట్లాడుతున్నా అందరితో, డెమోన్ రీతికు నేను నైట్ కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడా, అది కూడా చూపించారు. కళ్యాణ్తో మాట్లాడా, మాధురి గారితో చాలా బాగా మాట్లాడా, అందరితోనే మాట్లాడా. మేబీ చూపించడం మేబీ నేను కళ్యాణ్తో క్లోజ్ కాబట్టి అట్లా చూపించారేమో. కానీ మీరు లోపలికి వెళ్ళి చాలా మంది చెప్పేసుకున్నారు కదా, అంటే బయట ఏం జరుగుతుంది ఈ వైల్డ్ కార్డ్స్ చెప్పేశారు కదా. చెప్పడం అంటే నిజంగానే నాకు వైల్డ్ స్టార్మ్స్ అదే ఫైర్ స్టార్మ్స్ ఏం చెప్పారో తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ అవ్వగానే నేను బయటకు వచ్చాను. కానీ ఇంట్లో వెళ్తూనే ఉన్నా కదా. ఫస్ట్ ఫైర్ స్టార్మ్స్ 3rd వీక్ దివ్య వచ్చింది, తర్వాత వైల్డ్ కార్డ్స్ వెళ్ళారు, తర్వాత మేము వెళ్ళాం, బర్నీ అన్న వచ్చారు, తర్వాత మళ్ళీ ఇట్లాగా అంటే వీళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్ళారు, మళ్ళీ అర్జున్ వెళ్ళారు, అమర్దీప్ వెళ్ళారు, ఆది గారు వచ్చారు ఇంట్లో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to